Running away from today? Remember, tomorrow still waits. Procrastination doesn't erase tomorrow's tasks. It just doubles them. We all try to put off things thinking tomorrow will take care of itself. But the truth is, tomorrow brings its own challenges. And when we avoid today's responsibility, we don't escape it. We carry it forward heavier and harder. Imagine if instead of running away, we faced today boldly, how much lighter would tomorrow feel? Remember, you cannot escape the responsibility of tomorrow by evading it today. So, start now, do it now. Your future self will thank you. What we avoid today becomes tomorrow's burden. So, face it now. Your future self will thank you for the actions you take today. Procrastination means delaying something unnecessarily or habitually, often out of fear, laziness, or lack of motivation, usually unplanned and emotionally driven. Procrastination makes tomorrow twice as hard. So choose action now. Comment below one thing you will do instead of postponing. మీరు ఏదైనా పనులు వాయిదా వేస్తున్నారా? ఇంకా చాలా టైం ఉందిలే, ఎందుకు ఈరోజు నుంచే కష్టపడాలి అనే లేజినెస్తోనో, లేకపోతే ఆ పని చేస్తే ఏం తప్పు జరుగుతుందో, మా మేనేజర్ ఏమంటాడో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనే భయంతోటో, లేకపోతే ఎవరైనా వచ్చి పుష్ చేస్తే కానీ మనకంతటి మనకు మోటివేషన్ రాదనమాట. అలా రీజన్ వల్లనో పనులు వాయిదా వేస్తున్నారు అని అంటే ఈరోజు మీకు ఈజీ అవ్వచ్చు, బట్ రేపు అనేది ఖచ్చితంగా కష్టతరం అవుతుంది అనమాట. సో ప్రతిరోజు మీరు లైటర్గా ఫీల్ అవ్వాలి వర్క్ ఎన్వైరన్మెంట్లో అంటే ఏ రోజు పనులు ఆ రోజే ఫినిష్ చేసేసుకోండి. లేదంటే రేపు అనేది కంపల్సరీగా కష్టతరం అవుతుంది. ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరే ఫీల్ చేయాలి. అది ఎప్పటికైనా ఆ వర్క్ మీరే చేయాల్సిందే. అదేదో ఈరోజు కొద్దిగా చేసేసుకున్నారనుకోండి, రేపటికి కొంచెం ఈజీ అవుతుంది. అలా కాకుండా ఈరోజు లేజీగా ఫీల్ అయ్యి ఏదో భయం వల్లనో ఏదో కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేశారు అనుకోండి, రేపు అనేది కంపల్సరీగా అది డబుల్ వర్క్ అవుతుంది, బర్డన్ కూడా అవుతుంది. సో ఎప్పటి పనులు అప్పుడే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ రోజు పనులు ఆ రోజే ఫినిష్ చేసేసుకోండి. ప్రోక్రాస్టినేట్ చెయ్యకండి. థ్యాంక్